ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వణికిపోయేటువంటి వార్త. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దెబ్బకి జగన్మోహన్ రెడ్డి విలవిలలాడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వణికేటువంటి పరిస్థితి వచ్చింది? రేవంత్ రెడ్డి ఏం దెబ్బ కొట్టాడు? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతా ఉన్నాడు? అసలు రేవంత్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఏమైనా పీక్కగలడా, లేదంటే రేవంత్ రెడ్డి దెబ్బకి కంగు తినబోతున్నాడా అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, ఆంధ్ర ముఖ్యమంత్రిగా 4 సంవత్సరాల 10 నెలలు పరిపాలించినటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉంటే, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేవలం 2 నెలల్లో దమ్మున్నటువంటి నాయకుడిగా, ప్రజా పరిపాలకుడిగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మరోవైపు ఉంటే, ఆ రేవంత్ రెడ్డి మీదే కారు కూతలు కూశారు. కొడాలి నాని దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి పెయిడ్ ఆర్టిస్టులు, పేటీఎం ఆర్టిస్టులు, కుల ఆర్టిస్టులు, గుళ ఆర్టిస్టులు కూడా రేవంత్ రెడ్డి ఒరిజినల్ రెడ్డి కూడా కాదని కూశారు. కొంతమంది కారు కూతలు జగన్మోహన్ రెడ్డి కోసం. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కానివ్వమా అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా మా వర్గం ఎమ్మెల్యేలు ఉన్నారు, రేవంత్ రెడ్డిని తొడగొడతామన్నారు ఈ పరికమాలినటువంటి లఫుట్లు, లత్కోర్లు. అయితే రేవంత్ రెడ్డి సైలెంట్గా తను చేయాల్సినటువంటి పని చేసేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి దెబ్బకి తాడేపల్లి కోటలో ఫ్రస్ట్రేషన్తో జగన్మోహన్ రెడ్డి ఊగిపోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎవరి మీదనైతే కేసులు పెడతాడు, దాడులు చేస్తాడు ఈ పరికమాలినటువంటి సైకో ముఖ్యమంత్రి. కానీ రేవంత్ రెడ్డి జోలికి పోవాలంటే ఇతని ఆస్తులు, ఇతని వ్యాపారాలు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి నేపథ్యంలో, ఇతని బతుకంతా రేవంత్ రెడ్డి కబద్ధ హస్తాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి జోలికి పోయేటువంటి ధైర్యం, దమ్ము జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఉంటుందా? కానీ రేవంత్ సైలెంట్గా వదిలిపెట్టట్లా. కానీ వీళ్ళు ఆశించినట్టుగా రేవంత్ రెడ్డి వేరే రకమైనటువంటి దెబ్బలు కొట్టట్లా. రాజకీయంగా రేవంత్ వేస్తున్నటువంటి అడుగులకి వైసీపీ వాళ్ళకి మైండ్ బ్లాక్ అయ్యేటువంటి పరిస్థితి. అసలు ఇంతకీ రేవంత్ ఏం చేస్తాడారు బా? జగన్మోహన్ రెడ్డికి ఏందంతా డిక్కీ కిందకి నీళ్ళు వచ్చేటువంటి సమస్య అంటారా? రేవంత్ ఏ విషయంలో అయితే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు, ఏ మాట ప్రజలకిచ్చి తను నెరవేర్చుకోలేకపోయాడు, ఎక్కడైతే కేంద్రానికి బానిసత్వం చేస్తూ తను పనికి మాలిన వాడిగా ఇవాళ రాష్ట్రం అంతా చర్చ జరిగే విధంగా అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి, ఆ విషయంలో రేవంత్ రెడ్డి ఆంధ్ర కోసం పోరాటం చేయటానికి, అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే హామీలు ఇచ్చి లేదంటే తన చేతగాని వాడిగా మిగిలిపోయాడో, ఏదైతే ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయలేకపోతా ఉన్నాడో, ఈ ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం తను పోరాటం చేయడానికి ముందుకు రావడంతో జగన్మోహన్ రెడ్డి పోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే నువ్వు ఆంధ్ర ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్ర సమస్యలపైన, ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అంశాల మీద నువ్వు పోరాటం చేయలేకపోతా ఉన్నావు. పక్క రాష్ట్ర తెలుగు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తాను పక్క రాష్ట్ర మీద సోదర భావంతో ఇవాళ ఆంధ్ర రాష్ట్ర సమస్యల మీద పోరాటానికి ముందుకు రావడం అనేది జగన్కి షాకు. ఇంతకు ఏ విషయం అబ్బా అని ఇంకా మీకు టెన్షన్గానే ఉంటుంది. ఏందయ్యా అంటే, సరే ఇతను ప్రత్యేక హోదా కోసం అనుకుంటున్నారా? కాదండి. అదేవిధంగా పోలవరం కోసం అనుకుంటున్నారా? కాదండి. వెనకబడినటువంటి జిల్లాల ప్యాకేజ్ కోసం అనుకుంటున్నారా? కాదండి. ఇవన్నీ మనకి ఇచ్చినటువంటి హామీలు చేయలేదు, జరగలేదు. జగన్మోహన్ రెడ్డి చేతగానుడు, అది వేరే విషయం. కానీ ఇంకొకటి మన దగ్గర ఉన్నది దోచుకోవడానికి సిద్ధమైంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు నినాదంతో సాధించుకున్నటువంటి ఆ స్టీల్ ప్లాంట్ ఇవాళ ప్రైవేటీకరణ జరగబోతూ ఉంటే, దానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి కనీసం గొంతెత్తలేనటువంటి పరిస్థితిలో బానిసత్వం చేస్తూ ఉంటే, తనకి కావాల్సినటువంటి వాళ్ళకి దోచిపెట్టడానికి లంచం తీసుకొని ఆ స్టీల్ ప్లాంట్ వదిలేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమైతే, తెలుగు వారి ఆస్తిగా, ఆత్మ గౌరవంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కోసం, స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడం కోసం ఇవాళ రేవంత్ రెడ్డి ఈ నెల 11వ తేదీ ఆంధ్రప్రదేశ్కి రావడం. ఆ రోజు తాడేపల్లి కోటలో టెన్షన్ మొదలవుద్ది, వైసీపీ వాళ్ళు తుత్తర మొదలవుద్ది, ఎవరికి ఒంటి మీద గుడ్డలాగవు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి ఒక్కొక్క మాటకి ఆ మాటలు తూటాల్లా పేలతా ఉంటే సమాధానం చెప్పేటువంటి దమ్ము ఉండదు. లేదు యథావిధిగా ఏళ్ళకొచ్చినటువంటి భాషలో అనిల్ కుమార్నో, లోజానో, కొడాలి నానినో పంపించి బూతులు తిట్టిద్దాం అంటే రేవంత్ రెడ్డి అక్కడ ఉండేది తొత్తర తీర్చాడు ఇతనికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వేలాది కోట్ల రూపాయల ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి లాగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఫాలో అయ్యి మనం లేదో ఏం తిట్టినా వదిలేద్దాం అనుకునే టైపు కాదు. నువ్వేం చేస్తే అది తిరిగి ఇచ్చేటువంటి టైపు. కాబట్టి రేవంత్ రెడ్డిని తిట్టలేరు. మరి ఏం చేయాలా? అతను ఏమంటే దానికి అడ్డగాడిలా తలవపటం తప్పిల్లి చేయగలిగింది ఏమీ లేదు. అందుకే తాడేపల్లి కోటలో ఇవాళ ఈ ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కాదు, తర్వాత ఒక మాట అడుగుతాడు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలి అనేటువంటి మాట తనంటే, దీనికోసం పోరాటం చేయలేనటువంటి బానిస ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు? పోలవరం పూర్తి చేయలేనటువంటి చేతగానుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు? వెనకబడినటువంటి జిల్లాలకు ప్యాకేజీ తేనాలేనటువంటి బానిస జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఈ విధంగా రేవంత్ రెడ్డి మాటలు తూటాలు పేల్చడానికి సిద్ధమవుతూ ఉంటే, వారం రోజుల్లో అతను ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి పరిస్థితి ఉంటే, ఇంకా వారం రోజులు అతను వచ్చేదానికి టైం ఉన్నా
తాడేపల్లి కోటలో ఒక్కొక్కరికి జనం కాస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వస్తే ఏమంటాడో మనం ఆ కౌంటర్ ఇవ్వలేము, ఇవ్వకపోతే ప్రజల్లో బ్యాడ్ అయిపోతాము. రేవంత్ రెడ్డి జైలుకు పోతేనేమో మనల్ని వదిలిపెట్టడు, అతని జోలికి పోకపోతేనేమో ఆ మాటలు ప్రజల్లోకి వెళ్తే పలుచనవుతాము. కాబట్టి యథావిధిగా డైవర్ట్ టాపిక్ ఏదైనా చేద్దాం అని పిచ్చి పొలక డైవర్ట్ టాపిక్ల కోసం వాళ్ళు ఏం చేద్దామని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ 2 నెలల్లోనే రేవంత్ రెడ్డి సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా నిరూపించుకుంటే 2 నెలల్లో చేతగాని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోబోతా ఉన్నాడు.